హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీస్ కిచెన్ అండ్ గార్డెన్. నేను జ్యోతి కొనగంటి. ఎలా ఉన్నారండి? దేవుని దయ వల్ల మేమైతే చాలా హ్యాపీగా బాగున్నాము. మీరు కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. అలా ఈరోజు మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అయితే ఉంది. చక్కగా హార్వెస్ట్ చేసుకుందామని వచ్చామండి. ఇదిగోండి, ఫుల్ బీరకాయ అండి. బీరకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. రెడీ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ కూడా ఒకటి ఉంది. దోసకాయ ఉందండి. ఇక్కడ దోసకాయ కట్ చేసుకుందాం. ఓకే అండి. బెండకాయలు ఉన్నాయి చాలా. బెండకాయలు కట్ చేసుకుని పెట్టుకుంటాను. బెండకాయలు కట్ చేసుకుందాం. నేనైనా ఒక 1/4 kg వరకు బెండకాయలు కట్ చేస్తాను సాంబార్లోకి అని చెప్పేసి. ఈరోజైతే మా సార్ హార్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇంకా అవి ఉంచేస్తాను నెక్స్ట్ టైంకి. ఇంకానే ఇవ్వండి. ఒక మొక్కకి అయితే ఇన్ని వచ్చాయి. ఆల్రెడీ నిన్న హార్వెస్ట్ చేయగా నిన్ననే చేసింది హార్వెస్ట్. అవి కొంచెం పెద్దగా వచ్చినాయి. సాంబార్లో బాగుంటాయని అవి కట్ చేస్తాను. ఇంక ఇవి లేతగా ఉన్నాయన్నమాట ఒక మొక్కకి. ఇదంతా కూడా 3G కటింగ్ మూలంగా. ఇంకా చూస్తున్నారుగా చిన్న చిన్నవి ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ టైంకి కట్ చేసేయండి. పర్లేదు. హ్యాపీ అండి. ఇంత హెల్దీ ఫుడ్ మనం తింటున్నాము అంటే మనం పెంచుకోవటం మూలంగానే. దేవుడి వల్ల మనం హెల్దీగా ఉండాలి అంటే ఇలా మనం ఆర్గానిక్గా చక్కగా ఎలాంటి పెస్టిసైడ్స్ వాడని ఫుడ్ అన్నమాట. కానీ ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటాయండి. బయట కూరగాయల కన్నా మనం పెంచుకున్న కూరగాయలు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తాయి. పైన చూడండి, మంచి టేస్ట్ ఉంటుంది అన్ని విధాలు అన్నమాట. మనం ఇక్కడ కూడా ఉంచు. అన్ని విధాలుగా మనకి హెల్ప్ అవుద్ది అనమాట. వాటిని చూసినప్పుడల్లా మనకు ఉండే సంతోషం అంతా ఇంత కాదు, చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది మొక్కలను చూసినప్పుడల్లా. ఫ్రూటింగ్ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎంతో హ్యాపీనెస్ వస్తుంది మనకి. రెడ్ బ్యాండ్ ఉంది చూడండి, అది విత్తనాలకి ఉంచేసాం కదండి, అది కట్ చేసాము. ఇంకా 2 వచ్చినాయి రెడ్ బ్యాండ్. ఓకే, వంకాయలు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, ఉంచేద్దాంలేండి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి బెండకాయలు. ఓకే, చూడండి బెండ పూత ఎంత బాగుందో. ఓకే, వంకాయలు ఉన్నాయండి. కింద ఇంకా ఉన్నాయి. అలా అయితే వచ్చేస్తాయి.
అక్కడ పెట్టిన మొక్కలు అన్నమాట. ఓకే, గ్రీన్ వంగ పెట్టాను, రాలేదనుకున్నానండి. స్టార్ట్ అయింది గ్రీన్ వంగ, చూసారా? హ్యాపీ అండి. ఇక్కడ గుత్తి వంగ పర్పుల్ కలర్ది చాలా బాగుంది చూడండి. ఓకే, దోసకాయలు ఉన్నాయండి, దోసకాయలు కట్ చేసుకుందాం. మంచి కలర్ అయితే వచ్చినాయి, చాలా హ్యాపీ అండి. మంచి సైజు చూడండి. ఈరోజు దోసకాయలు ఫుల్ ఉన్నాయన్నమాట హార్వెస్ట్కి. ఊడిపోయిందా? రెడీ అయిపోయింది కదా. దొండకాయలు కూడా ఉన్నాయండి. ఈ చిన్నది కూడా కట్ చేసేయండి, మళ్ళీ వస్తాయి కదా. అక్కడ కూడా దోసకాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి హార్వెస్ట్కి. ఇవి కట్ చేసుకుందాం. అది బుడ్డిది అసలు రావటమే సరిగ్గా రాలేదు, చిన్నగానే పడిపోయింది. బెండ ఇక్కడ కూడా ఉందండి, రెడ్ బెండ. ఓకే, మొన్నటికి కోసాను బెండ. టమాటా స్టార్టింగ్ చూడండి, స్టార్ట్ అవుతున్నాయి పెందులు. హ్యాపీ అండి. పచ్చిమిర్చి చేతితో నెమ్మదిగా కట్ చేయండి. దీనికి లీఫ్ కర్లింగ్ వస్తున్నట్టుంది, కొంచెం వేప నూనె అది చల్లాలండి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, చక్కగా ఉన్నాయి కదా. పొడవు మిర్చి అండి ఇది, లాంగ్ మిర్చి. మంచి కారం, ఎంత మంచి కారము. ఇటు పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి, లేదంటే చాలా డెలికేట్గా ఉంటాయి ఆ కొమ్మలు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇంకెక్కడ ఉన్నాయి. ఎండ బాగుండాలండి. ఎండ ఏ మొక్క కన్నా ఎండ చక్కగా ఉంటే చక్కగా పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఉన్నాయి. ఓకే, మీ పక్కన ఇవ్వండి. ఏంటి అడుగున ఉన్నాయి, కనపడలేదు పాపము. ఇంకా అన్ని వదిలేశారు, అందుకే ఇవి నేను చూసారా ఎన్ని వదిలేశారు. ఇదిగోండి చూడండి, ఎంత బాగుందో కదా. ఇలా చూస్తుంటే మన గార్డెన్ ఇలా లాంగ్ బీన్స్, ఇదంతా లాంగ్ బీన్స్, బీర, తమ్మకాయలు, ఇదంతా కూడా గ్రీన్ లాంగ్ బీన్స్. చూడండి అన్నీ కూడా మంచి హార్వెస్ట్ అండి ఈరోజు. చాలా హ్యాపీ హార్వెస్ట్. బీరకాయలు కట్ చేసుకుందాం. ఓకే, అక్కడ ఉన్నా. అది చిన్నది ఉంచేద్దానండి. పెద్దగా వచ్చినాయి చూడండి. రెండు కట్ చేసుకుందాం.
అయ్యో, ఇక్కడ కూడా ఉన్నాయి తమ్మకాయలు. చిన్నగానే కట్ చేసేస్తున్నాను మరి. అక్కడ కూడా ఉన్నాయి, పక్కన అటు వెళ్ళండి. గ్రీన్ లాంగ్ బీన్స్ అండి, కట్ చేసుకుందాం. బాగా వచ్చినాయండి ఈసారి అయితే. లాంగ్ బీన్స్ చక్కగా వచ్చినాయి. ఈసారి హార్వెస్ట్ చాలా బాగుంది. మొన్న లాస్ట్ టైం హార్వెస్ట్లో కట్ చేసుకున్నాము లాంగ్ బీన్స్. చాలా మంచి టేస్ట్ వచ్చినాయి. రెడ్ ప్లస్ గ్రీన్ రెండు కలిపి వండాము. రెండు కలిపి సరిపోయాయి కర్రీకి. ఇటున్నా మంచి ఫైబర్ ఉందండి. ప్రోటీను ఫైబరు కలిసి ఉంటుంది దీంట్లో. మనకి చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. మీరు కంపల్సరిగా సీడ్స్ తీసుకుని పెంచుకుంటే చాలా మంచిది. పెంచడం కూడా చాలా ఈజీ అండి. లాంగ్ బీన్స్ పెంచడం చాలా చాలా ఈజీ అన్నమాట. ఓకే, చూసారా ఒక దాంట్లో నుండి అన్నీ వచ్చినాయా. ఓకే, చక్కగా ఇవ్వలే. మేము రెడీ అయిపోయాము, మమ్మల్ని హార్వెస్ట్ చేయండి అంటూ పలకరిస్తున్నట్టు ఉంటాయి. పైన ఒకటి చూడండి మీ తల మీద. ఓకే, ఒక్క నిమిషం. రెడ్ లాంగ్ బీన్స్ అండి, హార్వెస్ట్ చేసుకుంటున్నాం. అటువైపు చూడండి ఎంత పొడుగుందో. వావ్, మళ్ళీ ఎలాడుతూ ఉంటాయండి ఇవి. చక్కగా చూడటానికి ముచ్చటగా ఉంటాయి. ఓకే, ఇక్కడ దీనికి కూడా ఒకసారి వేప నూనె అది స్ప్రే చేయాల్సి ఉంది. కొంచెం వెయిట్స్ వస్తున్నట్టున్నాయి. అటువైపు ఉన్నాయి. ఈరోజు మంచి ఎండల్లో మాత్రం హార్వెస్ట్ చేస్తున్నాను బాబు. పైన లాగండి. ఇవి అక్కడ పెట్టేసి వస్తాం. అక్కడ చూసారా, ఇవి పేను బంక అంటారు. ఈ పేను బంక వచ్చినప్పుడు మనం చేతితో నల్లమేయటం కానీ లేదంటే వేప నూనె స్ప్రే చేయటం కానీ చేయాలి. హార్వెస్ట్ అయిపోయాక వేప నూనె స్ప్రే చేస్తానండి. దాంతో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, పైన ఉన్నాయి. నాకు అందక ఈరోజు హార్వెస్ట్ చేయడం ఈ లాంగ్ బీన్స్ నాకు అందక హైట్లో. అది సీడ్స్ రెడీ అయ్యింది. ఇక్కడ ఉన్నాయి చూడండి.
ఇలా పైన ఉన్నాయి. అయ్యో కట్ అయిపోయింది, తీసేయనది. అవునండి, ఇది తీసి ఇదిగోండి ఇక్కడ. చూడండి అటు పక్క ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కదా. ఇక్కడ అటు పక్క ఉన్నాయా అంతా ఇది పట్టేసినాయి. ఇవి కొంచెం వెతకటం కొంచెం తీగలకిను కాయలకి మనకి కొంచెం డిఫరెన్స్ తెలియాలి కదా. కనపడవు కప్పున వెతికి కొయ్యాలి. ఓకే, అన్ని కాడలు ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయండి లాంగ్ బీన్స్. ఇట్లా బీరపాదు చూడండి ఇది ఎలా ఉందో. బొట్టది పట్టేసింది. ఇవి పడితే మొక్క ఎదగడం కూడా కష్టమేనండి. ఇక్కడ పొనగంటి కూర అండి. పొనగంటి కూర హార్వెస్ట్ చేసుకున్నాం. చూసారా, మనం కొంచెం లేట్ చేస్తే ఇలా పైన టిప్స్ దగ్గర పురుగు వచ్చేస్తుంది అనమాట. అవి జస్ట్ కట్ చేసేసుకోవాలి. అందుకే లేట్ అవ్వకుండానే హార్వెస్ట్ చేసుకోవాలి. కూరగాయలు అనుకోండి ముదిరిపోతాయి, ఆకుకూరలు అనుకోండి పుచ్చి వచ్చేస్తాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు టైంకి మొక్కలకి కావాల్సింది టైంకి ఇస్తే చక్కగా హెల్తీగా పెరుగుతాయి మొక్కల్ని. అవి ఇచ్చినవి కూడా మనం టైంకి మనం హార్వెస్ట్ చేసుకోగలుగుతారనమాట. చూడండి జాగ్రత్త. చూడండి అయితే వచ్చింది, ఇంకా ఉంది. హెల్దీ హార్వెస్ట్ అన్నమాట. పొనగంటి కూర ఉన్నంత హెల్దీ ఇంకా టేస్ట్ ఎంత బాగుంటుందో. ఫ్రై అయినా చేసుకోవచ్చు, పప్పులన్నా వేసుకోవచ్చు, పచ్చడి అయినా చేసుకోవచ్చు, ఏ విధంగా అయినా రెసిపీస్ మనం చేసుకోవచ్చు. ఎండకి మొక్కలు చూడండి ఎలా వెళ్ళిపోయినాయో. భయంకరంగా ఉంది ఎండ. ఉంటే ఎండలు, లేదంటే వర్షాలు. జాగ్రత్త.
ఇంకొంచెం ఉంది, ఇక్కడ జాగ్రత్తగా కొయ్యాలి ఎందుకంటే పొట్లపాదు ఉంది. పొట్లపాదు లైట్గా పిన్నెలు స్టార్ట్ అయినాయండి ఇక్కడ. ఇవ్వండి 2 పిందెలు అయితే వచ్చాయి, ఇంకా 2 ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. చూసారా 2 ఫ్లవర్స్ ఉన్నాయి, ఫిమేల్ ఫ్లవర్స్. అలాగే ఆనప కూడా 2 అయితే వచ్చినాయి. 2 పక్క పక్కనే వస్తాయి, ఏంటో నాకు అర్థం కాదు. ఈ కొమ్మకోటి ఆ కొమ్మకోటి రావచ్చు కదా, అప్పుడు ఎనర్జీ సరిపోతుంది కదా. 2 పక్క పక్కనే వస్తాయి. 2 వస్తాయి, 2 కాదు 3, 4 వస్తాయి. వచ్చి ఏదో ఒక్కటే నిలుస్తూ ఉంటుంది, నాకు అదే అనిపిస్తుంది. లాంగ్ బీన్స్ అన్నీ వచ్చినాయి చూసారా, లాంగ్ బీన్స్. పొనగంటి కూర, కూరలు ఇది సరిపోలేదని బ్యాగ్లో పెట్టినాము. చుక్క కూర ఉందండి, చుక్క కూర హార్వెస్ట్ చేసుకున్నాం. కిందకి వేసే కానీ ఓకే, ఆకుల వరకే కట్ చేసుకోవాలి. చుక్క కూర ఆకులు కట్ చేసుకుంటే అది ఇంకా చక్కగా పెరుగుద్ది అన్నమాట. పట్టిపోతున్నాయి. ఎండ మాత్రం చాలా బీభత్సంగా ఉందండి ఈరోజు. పైకి ఆకులు కట్ చేయండి. చుక్కకూర చాలా మంచిదండి. మన గోంగూర లాగానే అది కూడా పులుపు ఉంటుంది కదా. అంతేకాదు యాంటీ క్యాన్సరింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుందట. అందుకే దీని మీద స్పెషల్గా పెంచాలని 2 ఇయర్స్ నుండి చాలా కష్టపడ్డాను పెంచడానికి. సీడ్స్ పెట్టిన తర్వాత అవి రావడమే కొంచెం కష్టమైంది. సాధారణంగా అవి వెంటనే మొలకలు రావడం చాలా తక్కువ అన్నమాట. ఎక్కువ సీడ్స్ పెడితే వాటిల్లో జర్మినేట్ అయ్యి కొన్ని ఉంటాయి, మిగతాయి మనం ఇంకా వదిలేసుకోవాల్సిందే. ఓ 10 పెట్టామనుకోండి, 10లో 2, 3 వచ్చినాయి అంటే గ్రేట్ అన్నమాట. ఈసారి మాత్రం ఎక్కువ ఏమోలే అని పెట్టేశాను. దేవతలు అన్నీ చక్కగా వచ్చినాయి ఈసారి. హ్యాపీ అండి. ఆకుకూరలు కోసుకున్నాక ఎన్పికే ఇచ్చుకోవాలండి. కాఫీ పౌడర్ది కానీ ఏమంటారు టీ పౌడరు, అవి వాటర్లో కలిపి ఒక 2 days ఫర్మెంట్ చేసిన తర్వాత కొంచెం బెల్లం అది కలిపిన తర్వాత ఫర్మెంట్ చేశాక దాన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. లేదంటే మన దగ్గర కౌడాంగ్ మెన్యూర్ ఏమైనా ఉన్నా అది ఇచ్చుకోవచ్చు, లేదంటే వర్మీ కంపోస్ట్ ఉన్నా అది ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకుంటే అప్పుడు ఆకుకూరలో జమ్న పెరుగుతాయి అన్నమాట హెల్దీగా. అవి హెల్దీగా పెరుగుతాయి, మనల్ని హెల్దీగా ఉంచుతాయి, వాటిని మనం హెల్దీగా పెంచుతాయి. ఈరోజైతే ఈ హార్వెస్ట్ ఇంకా మ్యాక్సిమం కంప్లీట్ చేసినట్లే. కింద గార్డెన్లోది ఇంకా ఉన్నాయండి, కాకరకాయలను దొండకాయ ఉన్నాయి. అది నెక్స్ట్ టైం చూసుకుందాం అండి, నెక్స్ట్ టైం హార్వెస్ట్కి. చుక్క కూర, పొనగంటి కూర ఒక బ్యాగ్లోకి అయితే వచ్చేసినాయి మనకి. లాంగ్ బీన్స్, చుక్క కూర, పొనగంటి కూర. ఇదండి ఈరోజు హార్వెస్ట్. వెరీ వెరీ హ్యాపీ హార్వెస్ట్ అనమాట. చూడండి లాంగ్ బీన్స్ అసలు ఎన్ని వచ్చినాయో, ఎంత హ్యాపీ అసలు, చాలా హ్యాపీ అండి. మొత్తం మీద ఇన్ని హార్వెస్ట్లో లాంగ్ బీన్స్ చాలా ఎక్కువ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అలాగే
రెడ్ లాంగ్ బీన్స్ కూడా చాలా చాలా హెవీ హార్వెస్ట్ అనమాట, జంబో హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దోసకాయలు, బీరకాయలు కూడా చాలా ఎక్కువే వచ్చాయి. బెండకాయలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయండి. తమ్మకాయలు కూడా వచ్చినాయి చక్కగా. చుక్కకూర బాగా వచ్చింది. పొనగంటి కూర, పచ్చిమిర్చి కూడా బాగా వచ్చాయి. వంకాయలు కొంచెం తక్కువే, వంకాయలు దొండకాయలు తక్కువ అండి. ఓకే, ఏదేమైనా చాలా హ్యాపీ హార్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి ఏ విధంగా పెంచుతున్నామో వాటికి తీసుకోవాల్సిన మెళకులు అవి హార్వెస్ట్ చేస్తూనే చాలా వరకు మేము చెప్తూ ఉంటాము. ఏవేవి వాటికి పోషకాలు ఏమి ఇవ్వాలి, పెస్టిసైడ్స్ ఏమి ఇవ్వాలి అనేది కూడా వివరంగా చెప్తూనే ఉంటాము. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు కూడా ఇలాగా మంచిగా హార్వెస్ట్ చేసుకోవాలని, మంచిగా ఆర్గానిక్ ఫుడ్ తింటూ హెల్తీగా హ్యాపీగా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, హ్యాపీ హార్వెస్ట్ అండి. థ్యాంక్ యూ.